హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అమ్మ వాళ్ళ ఊరికి పోతున్నాను అనమాట. ఈరోజు చింతకుంటలో తినాలన్నమాట. దేవుడు వస్తున్నాడు, అందరు ఆడపిల్లలు వస్తున్నారని మా అమ్మ వాళ్ళు రమ్మంటున్నారు అనమాట. అందుకని వెళ్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆడపిల్లగా పుట్టడం ఎంతో అదృష్టం. కానీ మన కడ అయితే నాకైతే ఆడపిల్ల లేదు ఫ్రెండ్స్. నాకు బిడ్డ పుట్టలేదనమాట. ముగ్గురు కొడుకులే పుట్టినారనమాట. నాకైతే ఆడపిల్లలు అంటే ప్రాణం ఫ్రెండ్స్. కానీ ఈ కాలంలో ఆడపిల్లలను కనాలనే భయపడుతున్నారు, తెలుసునా ఫ్రెండ్స్. ఇంకో కొన్నాళ్ళు పోతేనా ఆడపిల్లలు ఇప్పుడు పెద్ద చిక్కడం లేదు. కొన్నాళ్ళు పోతేనా ఆడపిల్లలకు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామందికి అట్లా జరుగుతున్నాయి కూడా. అందుకు కాబట్టి ఆడపిల్లను చులకనగా మాట్లాడకూడదు అనమాట. ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి, మన ఇంటికి మహాలక్ష్మి అనమాట. ఆ ఆడపిల్ల ఇంట్లో తిరిగినా చాలు ఫ్రెండ్స్. నాకైతే ఎంత బాధగా ఉంటుందని, నాకు బిడ్డ లేదని నా ఇంట్లో తిరగకపోయి నేను బాధ. ఏమంటే ముగ్గురు కోడళ్ళు వచ్చారు ఫ్రెండ్స్, ముగ్గురు కోడళ్ళు వచ్చారనమాట నాకు. అందుకని ఒక కోడలు వచ్చేసింది అనమాట. ఇంకా ముగ్గురు కోడలు ఇద్దరు రావాల అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఒక మనవరాలు ఒక మనవాడు ఉన్నారు అనమాట. ఇప్పుడైతే అయినా నేను ఊరికి వెళ్తున్నాను అనమాట. ఇంకా దేవుని దర్శనం చేసుకోవాలి, నరసింహస్వామి దర్శనం చేసుకోవాలని ఊరికి వెళ్తున్నాను అనమాట. అందుకని నేను రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా మీతో మాట్లాడాలని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఛానల్ అయ్యా మీతో మాట్లాడక అని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జీవితం అనేది చాలా విలువైనది ఫ్రెండ్స్. అది మనం ఎప్పటికీ కోల్పోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా కానీ అన్నింటిని తట్టుకొని మనం ఎదిరించి నిలబడాలా ఫ్రెండ్స్. అందుకబట్టి మనకు ఆ భగవంతుని అండ దయ మనకు కరుణ ఉండాలి. నేను కొలిచేది నా తల్లి దయ ఎప్పటికీ ఉండాలా, మీకు అందరికీ ఉండాలని నేను కోరుకుంటాను ఫ్రెండ్స్. నాతో నాకు మీరెవరో తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ నన్ను ఫాలో అవుతూ నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అందుకు కాబట్టి ఎందుకు నేను ఈ వీడియోలు తీస్తున్నానంటే, నాకు అనారోగ్యం, కొంచెం ఆరోగ్యం బాగుండలేదు. ఇట్లా పనులకు పోతే ఎండకు పోతే అస్సలు ఆయాస వస్తుంది, ఆరోగ్యం అస్సలు బాగుండదు అనమాట. అందుకని నేను ఈ విధంగా తీయాల్సిన పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్. అందుకు కాబట్టి కొందరు అంటారు, అమ్మ ఈ వయసులో నీకెందుకు ఇవి, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అనే మాట కూడా చెప్తున్నారు అనమాట. అంటే పని చేసుకోవడానికి నాకేం బాధ లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ నేను పుట్టిన నుంచి పనులు చేసుకుంటూనే ఉన్నాను. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి పనులు చేయాలంటే కొంచెం ఎండలకు నేను తట్టుకోలేను ఫ్రెండ్స్. ఆయాస వచ్చేది. ఈ గ్యాస్ స్టవ్లు ఎక్కువ ఉంది అనమాట. గ్యాస్ స్టవ్లు ఉంది, నాకు తలలో ఇది నరాల నిగ్నెస్ అనేది ఉంది ఫ్రెండ్స్. అట్లా అట్టేటప్పుడు నాకు తెలియకుండా బీపీ ఉంది అనమాట. బీపీ కూడా ఉంది అనమాట. అన్నీ ఉన్నాయి. ఈ మనిషికి ఏదన్నా టెన్షన్ అన్నా, ఏదన్నా మనిషికి ఆందోళన అన్నా, మైండ్ సరిగా ఉండదు అనమాట. నాకు ఆటోమేటిక్గా నొప్పి వచ్చేస్తుంది. ఆసుపత్రికి పోయి సూది వేయించుకునేందుకు అస్సలు తగ్గదు ఫ్రెండ్స్. అది నా పరిస్థితి ఫ్రెండ్స్. అందుకు కాబట్టి నేను అందరూ అంటుంటారు, ఎందుకు వీడియోలు తీయడం అంటే, నా పరిస్థితి నాకు బాగాలేదు కాబట్టి నేను తీసుకుంటున్నా. ఏదో భగవంతుని దయ, తల్లి దయ, మీ అందరి దయతో నేను ముందుకు నడిస్తే నాకు ఏదో 10 రూపాయలు వచ్చాదని ఆశతో నేను తీస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ ఏరే విధంగా అయితే ఏం కాదు, ఈ విధంగా నాకు కావాలని నేను నా భర్తను జీవించాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రెక్కలు వచ్చేంత వరకే పిల్లలు, రేపొద్దున పిల్లలు రేపొద్దున వాళ్ళకి ఒక పెళ్ళాం అనేది వస్తుంది కదా. వాళ్ళ పెళ్ళాం వచ్చినప్పుడు వాళ్ళ దారి కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అందుకు కాబట్టి మనకు ఆధారకం ఏదో ఒకటి ఉండాలి కదా ఫ్రెండ్స్. నా భర్త కూడా ఇంటికన్నే ఉంటాడు ఫ్రెండ్స్. ఇన్నాళ్ళు చేసినాడు కాబట్టి, ఆయన ఇన్నాళ్ళు కష్టపడినాడు, పని చేసినాడు, అన్ని విధాలుగా చేసినాడు అనమాట. ఈ పొద్దు ఇద్దరము నిలబడినాం అనమాట. నాకు అనారోగ్యం బాగాలేక నేను నిలబడిపోయినాను. ఆయనకు కొంచెం ఆస్మా ఉంది ఫ్రెండ్స్. అందుకు కాబట్టి ఆయన కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేని మనిషి అనమాట. అందుకని మేము ఇద్దరం భార్యాభర్తలు నిలబడిపోయినాం. అందుకని ఈ వీడియోలు కూడా నేను తీస్తున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. నా కోసం నా భర్త కోసం మాత్రమే నేను ఈ వీడియోలు తీస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఏదో అనుకొని ఏదో అపార్థం చేసుకోకండి ఫ్రెండ్స్. మా కోసం, మా భార్యాభర్తల కోసమే నేను వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ముందు ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఆదరించుతారనే నమ్మకంతోనే నేను మీకు ఈ మాటలు చెప్తున్నా ఫ్రెండ్స్. అంతకు మించికి ఏరేది ఏం లేదు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. నాకు 4 స్నేహితులు ఉన్నారు అనమాట. వాళ్ళు ఇప్పుడు కాదు, నేను నా పెళ్ళి అయినప్పుడు ఫస్ట్లో నుంచి ఉన్నారు అనమాట. వాళ్ళల్లో వెళ్తుంటారు అనమాట. నేనైతే వెళ్ళను ఫ్రెండ్స్. నాకు కొంచెం ఎండ వేడినా కానీ వస్తుందుకు హెడేక్ అంత వచ్చింది ఫ్రెండ్స్. అసలు నేను తట్టుకోలేనంత నొప్పి వచ్చింది. అసలు ఆసుపత్రికి పోవాల్సింది, ఆడ తెచ్చిన కూలి ఈడ పెట్టాల్సింది తప్పదు. అందుకని
ఎక్కడ పోకుండా ఇంటికాడనే అంటున్నాను ఫ్రెండ్స్. నా బాధలు అర్థం చేసుకొని నన్ను ఫాలో చేసి నన్ను ముందుకు నడిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.